హలో అండి. నేను ప్రతి వీడియోస్లో స్లీప్ ప్యాటర్న్ గురించి చాలా ఇంపార్టెంట్గా నేను చెప్తా ఉంటాను అనమాట. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ రిపేర్ కానీ అండ్ ఇంకా చాలా ఫంక్షన్స్కి మీకు స్లీప్ అనేది లేకపోతే ప్రాపర్గా మీ బాడీ హీల్ అవ్వదని అలానే చెప్తూ ఉంటాను. కాబట్టి నాకు కొంతమంది అడిగారనమాట, లైక్ ఎంతసేపు స్లీప్ చేస్తే బెటరు అండ్ ఏ ఏజ్ వాళ్ళు ఎంతసేపు స్లీప్ చేయాలి, ఒకవేళ స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోతే ఏముంటుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అడిగారు. సో నేను ఈరోజు అవి చెప్పబోతున్నాను మీకు. సో టీనేజర్స్ అయితే మీరు అరౌండ్ 8 to 10 hours ఆఫ్ స్లీప్ అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. అదే ఒకవేళ అడల్ట్ దాకా వచ్చారంటే మీకు ఒక 7 to 9 hours ఆఫ్ స్లీప్ అనేది ఒక 1 hour డిక్రీజ్ చేసుకోవచ్చు, పర్లేదు. అండ్ ఒకవేళ మీరు స్పోర్ట్స్ పర్సన్ ఆర్ ఎనీ అథ్లెటిక్స్ అట్లాంటి వాటిలో అయితే మీకు కంపల్సరీ 9 to 10 hours అనే స్లీప్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఒక నైట్ మొత్తం సరిగ్గా పడుకోలేదు, నైట్ అవుట్ చేశారనుకోండి, మీకు ఆ తర్వాత కంపల్సరీ ఒక 12 hours ఆఫ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్, మీ బాడీ మొత్తం ఫుల్గా రీకవర్ అవ్వడానికి. ఒకవేళ మీకు మొత్తానికే 3 nights వరకు స్లీప్ లేదనుకోండి, మీ బ్రెయిన్ అనేది 50% స్లో అయిపోతూ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు స్లీప్ని చాలా డిప్రివేట్ చేస్తే అలానే కన్సోల్ అయ్యారనుకోండి, మీకు ఒక మెమొరీ లాస్, ఒక 24 hours కాగానే మెమొరీ లాస్ అనేది స్లైట్గా స్టార్ట్ అవుద్ది. సో ఇట్లా ఒక 1 week ఒకవేళ మీకు పూర్ స్లీప్ ఉందనుకోండి, మీ ఇమ్యూనిటీ మొత్తం డ్రాప్ అయిపోతుంది. సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ బాడీకి డే టు డే మీరు మొత్తం యాక్టివిటీ ఏమైతే చేస్తున్నారో, మీ డే మొత్తం బాడీని ఎట్లయితే యూజ్ చేసిర్రో, అది ఏదైతే డ్యామేజ్ అయిందో అది మొత్తం రిపేర్ చేయడానికి నీకు స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మా పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ దేని గురించి అయినా అడగండి. ఐ విల్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆల్. థ్యాంక్ యూ.